హాయ్ అండి. చెల్లి నువ్వు హాయ్ అనకే. హాయ్ అండి, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? మేము ఈరోజు సువార్త చేయడానికి వెళ్తున్నాం. లక్ష్మి మా చెల్లి లక్ష్మి, ఇదిగో నాగమణి నేను. మేము యేసుక్రీస్తు సువార్త చేయడానికి బయటికి వెళ్తున్నామండి. నిజంగా గొప్ప దేవుడు యేసుక్రీస్తు. మా పాపముల కోసం, మా శాపముల కోసం దేవుడు తన విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని మా కోసం సమర్పించారు. అందుని బట్టి ఎంతో వందనాలు. నిజంగా పాపం ఎలా పోయిందనుకునేది బైబిల్ చెప్తుంది. ఎబ్రీ పత్రిక 10:10లో చెప్పినట్టుగా యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడి చేత ఆ చిత్తం బట్టి మేము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు పని ద్వారా పరిశుద్ధపరచబడ్డామనుకోని బైబిల్ అంటుంది. పాపం అంటే ఏంటంటే, దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటి, మనిషి దృష్టిలో పాపం అంటే ఏంటంటే, దేవుని దృష్టిలో పాపం అంటే ఒక మనుషుడైన, అంటే రోమపత్రిక 5:12 చెప్తుంది. పాపం అంటే ఒక మనుషుడైన ఆదాము ద్వారా పాపం వచ్చింది. అలాగే ఒక మనుషుడైన విధేయత ద్వారా పాపము ఎలా పోయింది, మనల్ని ఎలా నీతిమంతులమయ్యామనుకొని బైబిల్ చెప్తుంది. కానీ పాపం అంటే ఏంటి, మనం ఆజ్ఞలు పాటించడం ద్వారా, అలాగే ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, అలాగే మంచి కార్యాలు, చర్చిలు కట్టడం, కానుకలు ఇవ్వడం, అవన్నీ చేయడం ద్వారా మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ మంచివే. కానీ అది దేవుని దృష్టికి మురికిగుడ్డ. ఏదే అంటే యెషయా గ్రంథము 64:6లో చెప్తుంది, మనిషి యొక్క మంచితనము మురికిగుడ్డ అని చెప్తుంది. కానీ మేము ఇలాంటి సువార్తను చెప్పడానికి బయటికి వెళ్తున్నామండి. మేమైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడ్డాము. మా పాపములన్నీ తెల్లగా హిమమ కంటే మంచిగా కడగబడ్డాయి. మేమైతే నీతిమంతులమండి, పరిశుద్ధపరచబడ్డాం. మా దగ్గర ఎలాంటి పాపం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా మా పాపం అంతా కూడా తీసేశాడు. యోహాను సువార్త 1:29, ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అంటే ఆల్రెడీ లోక పాపం అంటే లోకంలో మా ఇద్దరం కూడా ఉన్నాము, మీరు కూడా ఉన్నారు. మీ పాపం కూడా కడిగి వేయబడ్డది, అలాగే తెల్లగా చేయబడ్డారు. నిజంగా మీరు కూడా నీతిమంతులే, మేము కూడా నీతిమంతులమేనండి. దేవుడు ఈ వాక్యాన్ని నమ్మమంటున్నారు. మన నీతి క్రియ ద్వారా, మన యొక్క మంచితనం ద్వారా, అలాగే మనం చేసే మంచి పనుల ద్వారా మనము పరలోక రాజ్యం వెళ్తాం అనేది రాంగు. కానీ యేసుక్రీస్తు పనిని ఎవరైతే హృదయమందు విశ్వసిస్తారో వాళ్ళు పరలోక రాజ్యం అండి. ఆల్రెడీ మాకు పరలోక తాళపు చెవులు దేవుడు ఇచ్చేసాడు. పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే తాళం తీసుకొని వెళ్ళిపోవడమే మేము. ఎందుకంటే ఆ దేవుడి ముందు ఎలా నిలబడాలో మాకు దేవుడు చెప్పాడు వాక్యం ద్వారా. నిజంగా ఈ సత్యమైన సువార్త ప్రకటించడానికి మేము ఇప్పుడు వెళ్తున్నామండి. నిజంగా మీరు కూడా మాతో కూడా హాజరవ్వాలనుకుంటే రావచ్చు. నిజంగా